ఏసీ న్యూస్కి స్వాగతం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని పలు స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు, హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్పై వస్తున్న నెగిటివ్ ఆర్టికల్స్ ఫిర్యాదులపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ తనిఖీల్లో దుకాణదారులు ఒకేసారి వాడిన నూనెని మళ్లీ వాడుతున్నట్లు, అపరిశుభ్ర వాతావరణంలో చికెన్, మటన్ వంటి మాంస పదార్థాలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ నిల్వ ఆహార పదార్థాలన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిపై ఫినాయిల్ పోసి అక్కడికక్కడే పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే నగరంలో నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడుతున్నారు. వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తం 40,000 వరకు జరిమానా విధించి మరియు పలు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఆహార నాణ్యత లోపాలు ఉన్న దుకాణదారులకు తమ పద్ధతులను మార్చుకోవడానికి అధికారులు 1 వారం రోజులు గడువు ఇచ్చారు. ఈ తర్వాత నిర్వహించే తనిఖీల్లో కూడా పరిస్థితి మారకపోతే సదరు వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా దుకాణాలను పూర్తిగా సీజ్ చేస్తామని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా నగరంలోని హోటల్స్ యాజమాన్యాలు అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలతో త్వరలోనే ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశం ద్వారా హోటల్లో పాటించాల్సిన ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, హైజీనిక్ ప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. హలో ఉన్నా बाजू का लेके आ सकते हैं, नहीं इसीलिए क्यों रखने की जरूरत है। వారంగా ಈಗ చనిపోయి చెప్తున్నాను. ಈಗ చనిపోయి దాంట్లో మట్టి देखो मर जाएगा अंदर ही से देखो वाला नहीं दम है हां सामने खोला सामने खोला एक कब्र आया सो अरे फ्रेंड्स జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ స్ట్రీట్ ఫుడ్స్ రైడ్ అనేది జరగడం జరిగింది. ఇది ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మనసులో పెట్టుకొని ఈ స్ట్రీట్ ఫుడ్స్ అనేది రైడ్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేసింది. రిపీటెడ్గా ఆయిల్ యూసేజ్ ఏమన్నా కూడా అండ్ రిపీటెడ్గా వాళ్ళకి ఇలా జరిగితే నెక్స్ట్ టైం కూడా ఇలా జరిగితే మనకి క్లోజ్ చేయడం జరుగుతుంది కూడా ఇన్స్ట్రక్షన్ ఒక చిన్న ఆదేశం జరిగింది. దీని ప్రకారంగా మనము ఏంటంటే ప్రతి ఒక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి హోటల్కి కానీ మనకు సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా అన్హైజీన్ కానీ అండ్ స్టోరేజ్ చికెన్ కానీ మటన్ కానీ ఏమున్నా కూడా వాళ్ళకి నేను విజిట్ చేసిన టైంలో నాకు కానీ దొరికితే నోటీస్ ఇచ్చి పెనాల్టీ ఇమీడియట్గా రేస్ చేయడం జరుగుతుంది. ఇది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి హోటల్కి అనేది వర్తించడం జరుగుతుంది. మెయిన్గా మన స్ట్రీట్ ఫుడ్స్ అనేది ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అందరూ కూడా స్ట్రీట్ ఫుడ్స్లో ఏదో ఒక ఐటెం తింటూనే ఉంటారు. అక్కడ దాని నిమిత్తం అనేది చాలా నెగిటివ్ ఆర్టికల్స్ రావడం జరిగింది ఈ ఫుడ్ విషయంలో. అండ్ మన నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు, మన నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడని ఉద్దేశంతో ముందుగానే నేను ఈ స్ట్రీట్ ఫుడ్స్లో మన భాగంగా విజిట్ చేయడం జరుగుతుంది.
కలెక్టర్ అన్ని సూచనల మేరకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఒక 1 వీక్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 వీక్లో కూడా మనం ఏం క్యాంప్ ఐడెంటిఫై చేశామో అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకొని మళ్ళీ నేను రిపీటెడ్గా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఇలాగే ఉంటే వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇంకోసారి రిపీట్గా చేస్తే వాళ్ళు ఈ షాప్స్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది, క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత ఫైన్ వేశారు? ఎన్ని కేసులు మొత్తం మనకి ఇప్పుడు ఒక 40,000 దాకా ఫైన్ వేయడం జరిగిందండి. ఓన్లీ స్ట్రీట్ ఫుడ్స్ అందరికీ నోటీస్ ఇచ్చి పెనాల్టీ అనేది వేయడం జరిగింది. సార్ నిల్వ ఉన్న పదార్థాలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు? మనం నిల్వ ఉన్న పదార్థాన్ని మొత్తం తీసుకొచ్చి డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. పెనాల్టీతో డిస్కార్డ్ చేసి అది లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఏ హోటల్స్ తనిఖీలు నిర్వహించారు మొత్తం? ఒక హోటల్ అని కాదండి, ర్యాండమ్గా హోటల్స్ మన స్ట్రీట్ ఫుడ్స్ ఏమన్నా కూడా అది ర్యాండమ్గా ప్లాస్టిక్ అది కూడా అని చెప్పి చెప్పాను. మనం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేస్తుంది. అయినా కూడా ప్లాస్టిక్ ఎక్కడ కనిపిస్తుంది, వాటి మీద కూడా రైట్ చేయడం జరుగుతుంది. ఆ హోటల్స్ సంబంధించిన వీళ్ళకి ఒక ప్రెసిడెంట్ ఉంటారండి, ఆ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీస్ అందరూ ఉంటారు. ఒకసారి రేపుగా వెళ్ళిన కానీ హోటల్స్ అందరినీ ఒకసారి పిలిపించి ఆ హోటల్ యొక్క యాజమాన్యాన్ని పిలిపించి హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెనాల్టీస్ ఏ విధంగా చేస్తున్నారు? యాజ్ పర్ మన పెనాల్టీస్ అనేది ప్లాస్టిక్ యూజ్ మనం పెనాల్టీ వేయడం అనేది ప్లాస్టిక్ మీద పెనాల్టీ వేయడం జరుగుతుందండి. నోటీస్ ఇచ్చి పెనాల్టీ మీద ఓన్లీ ప్లాస్టిక్ మీద పెనాల్టీ వేశాను. వీటి మీద నేను నోటీస్ ఇచ్చాను. దీని ప్రకారం ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. వాళ్ళు వచ్చి మన ఏమైనా ఫుడ్ ఏమైనా బాగాలేకపోతే దానికి తీసి శాంపుల్ పంపిస్తాం. అప్పుడు మనం ఏమైనా చేయడానికి ఉంది. ఓన్లీ ఇప్పుడు పెనాల్టీ వేసింది ఓన్లీ ప్లాస్టిక్ యూజ్ చేసిన విధానంతో నేను పెనాల్టీ వేయడం జరిగింది.